హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒక్కసారి చూడు యూట్యూబ్ ఛానల్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడంట భయ. ఈ చిత్రంపై మనకి స్టార్టింగ్లోనే భారీ అంచనాలు అయితే ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమా పూర్తి కాకుండానే రామ్ చరణ్ తన 16వ చిత్రాన్ని ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానాతో చేస్తున్నట్లు ప్రకటించేశాడు భయ. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సన తెరకెక్కించుకుపోయే ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో రాబోతోందని ఇప్పటికే మ్యాటర్ అయితే బయటకు వచ్చేసింది భయ్య. ఈ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ అంటే ఏదో నెగిటివ్ థాట్స్ అయితే వస్తున్నాయి భయ్య. చాలా సినిమాలు ఈ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో వచ్చినవి సరిగా ఆడలేదేమో అని డౌట్ వస్తుంది భయ్య. మరి మన బుచ్చిబాబు మన రామ్ చరణ్ ఏం చేస్తాడో చూడాలి. అంతేకాదు ఇందులో హీరో కబడ్డీ ప్లేయర్గా నటిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఓర్ బాబోయ్, కబడ్డీ ప్లేయర్గా ఉన్న సినిమాలు చాలా ఉన్నాయి కదా భయ్యా, మళ్ళీ కబడ్డీ ప్లేయర్ ఏంటి? ఓకే, ప్రస్తుతం ఈ మూవీకి అయితే సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. చరణ్ శంకర్ సినిమాను పూర్తి చేసిన వెంటనే ఇది అయితే స్టార్ట్ అవుతుందట భయ. పాన్ ఇండియా రేంజ్లో హై లెవెల్ స్కేల్తో రాబోయే ఈ సినిమాలో ఎంతోమంది పెద్ద పెద్ద స్టార్లు భాగం కాబోతున్నారట భయ. ఇందులో భాగంగానే ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన లయను ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నారట భయ. విలన్గా అయితే కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతిని ఎంపిక చేసేశారు. ఇది అయితే మన బుచ్చిబాబు డైరెక్టర్ సెంటిమెంటే భయ. ఉప్పెన సినిమాలో కూడా విలన్ మన విజయ్ సేతుపతే కదా, అందుకే తీసుకున్నట్టు ఉన్నారు. ఇప్పటికే ఈ న్యూస్ అయితే వైరల్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజా సమాచారం ప్రకారము ఈ సినిమాలో కీలక పాత్ర కోసము కన్నడ సూపర్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ని అయితే తీసుకున్నారని తెలిసింది. తాజాగా ఈ విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పేశాడు. అయితే ఆ పాత్ర ఎలా ఉంటుంది అన్నది మాత్రము చెప్పలేదు భయ్య. దీంతో రామ్ చరణ్ చేస్తున్న ఈ చిత్రం మల్టీ స్టారర్ మూవీనా, ఆ విధంగా ఏమైనా రాబోతోందా అని అందరూ అయితే అనుకుంటున్నారు భయ్య. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు భయ్యో. వావ్, సూపర్. అయితే మ్యూజిక్ అయితే అదిరిపోతుంది. చూద్దాం సినిమా ఏ రేంజ్లో ఉంటుందో. ఓకే భయ్య, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.